మీ అమ్మాయి మీ పాప వచ్చింది, ఆ అమ్మాయి ఏ ర్యాంక్ వస్తుంది తెలుసా మీకు? తెలియదు మేడం. తెలియదు, అది కూడా మీకు తెలీదు. ఆ అమ్మాయి సెకండ్ ర్యాంక్ వస్తుందంట. ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను గిఫ్ట్ ఇస్తానన్నాను. ఆ అమ్మాయి నేను ఫస్ట్ ర్యాంక్ వస్తాను ఆంటీ అని చెప్పేసి వెళ్ళింది. అది తెలుసా నీకు? ఏం చదువుకుంటున్నావు, బుక్కులు తీసి అని కాలుతో తన్నేశాడు మేడం. నోట్ బుక్స్ తన్నేశాడు మేడం. ఆ పాప నీ దగ్గర వచ్చి సంతోషంగా ఉండాలి, నీ కొడుకు నీ దగ్గర ఉండాలి. అలాగా నేను చేస్తాను. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు తాగడం మానేస్తావా? మానేస్తా మేడం, మానేస్తా. మొన్న ఎందుకు మేడం, మొన్న 1 వీక్ తర్వాత లైన్ పిలిస్తే పోయినా. గంగల మునిగి హనుమాన్లకు చుట్టుముట్టు తిరిగి గుడికాడ తలగొట్టన్నాడు, తొలిస్తాడు. పోయి గంగల మునిగి తలగొట్టి వచ్చినాక చేస్తావు కృష్ణ. అదే చెప్పాను కదా, తాగకుండా ఉంటే బాగానే ఉంటావు. తాగిసిన తర్వాత నీ రూపం బయటకు వస్తాయి. అప్పుడే గుడి చుట్టూరుగా తిరిగి దండ పెట్టిను తోలంతా రానన్నది. రానన్నాక నువ్వు మెడిసిన్ పోయి తాగి ఏమని ఫోన్ చేసి నువ్వు మళ్ళీ మొన్న ఫోన్ చేసినాను. ఫోన్ చేయలే? అడుగు వినిపించి అడుగు. ఆయన ఫోన్ చేసిన ఆయన కాదు మేడం, మా అల్లుడికి కొడుకు వచ్చి ఫోన్ చేసి ఏం మాట్లాడినాను, ఏం చెప్పినా రాదు అన్నాను. చూపిస్తా నేను. ఫోన్ తోటి ఇంటికి తెచ్చి వినిపించిండు మాకు. ఎవరితోటి మాట్లాడితే వాళ్ళతోటి అనుమానిస్తాడు మేడం. మండల్ కోఆర్డినేటర్ గా జాబ్ చేసి ఒక రోజు గిట్లనే పెళ్లికి పోయేసి వస్తున్నా మేడం. నమస్తే మేడం అన్నాడు. నమస్తే అన్న. ఆడు నీకు నమస్తే ఎందుకు పెట్టిండు అని రోడ్ల మేడం చీరుసిపోయాడు, కొట్టిండు మేడం నన్ను. ఇప్పుడు చెప్పు దానికి. నడి రోడ్లో చీరుసిపోయాడు, కొట్టిండు. నమస్తే అంటే నమస్తే. ఆడదాన్ని ఎందుకు నువ్వు కొడతావు? అదే నాకు కావాలి. ఎవరితోటి సంబంధం పెట్టుకున్నది నువ్వు చూసావా? దొరకబట్టమని మేడం, దొరకబట్టి మాకు ఇవ్వమని. బిడ్డను ఒకటి దొరకబట్టినావు, తీసుకోబోతారా చంపేయమంటారా అని రాత్రిపూట మొత్తం చాకు పట్టుకుని నాకు ఎంబడిచ్చింది మేడం. బాత్రూమ్ లో పొంటి దాక్కున్నా మేడం నేను. నీకు ఇప్పుడు ఏం కావాలి? న్యాయం. నాకు పెళ్ళం పిల్లలు కావాలి. కావాలి కదా. ఆ అమ్మాయి వద్దంటుంది, ఇప్పుడు ఏం చేద్దాం? తను పోసిన పానం తీసేసుకుంటా. తను నాకు పానం భిక్ష పెట్టింది కదా మేడం. నన్ను ఇంత పోషించి నాకు రక్తం అన్ని చేసి చాకరీ చేసింది కదా బుడ్డ పిల్లలాగా. తను పోసిన పానం ఇంకా నాకెందుకు మళ్ళీ తను లేనప్పుడు? అప్పుడు ఆ బుద్ధి ముందే రావాలి. తాగడం ముందే రావాలి నీకు. తాగేస్తున్నావు కదా, ఆ బాటిల్ పెడతావు కదా పక్కని, ఏ కళ్ళు షాప్కి వెళ్తావు కదా, అప్పుడు నీకు బుద్ధి రావాలి. ఏమ్మా నీకేం కావాలమ్మా? నాకు వద్దు మేడం, ఆయనతోటి బ్రతకడం కన్నా చాలా విరక్తి వచ్చేసి మేడం. ఆయనకు విశ్వాసం లేదు మేడం. ఇక్కడ రాకూడదు మేడం. మేడం మేము చెయ్యము. సరే మేడం, విడిపించడం మేము చెయ్యము. డాక్టర్ గారు లాయర్ గారు వస్తారు, వాళ్ళు మాట్లాడతారు, ఈయన్ని సరిదిద్ది మనం పంపిస్తాం. లేకపోతే ఇలాంటిది ఏదైనా డాన్స్ చేస్తే దానికి తగినట్టు మనం నేర్పిస్తాం ఆ అమ్మాయికి. సరే మేడం. రండి డాక్టర్ గారు, లాయర్ గారు రండి. చెప్పండి, మీ స్టోరీ చెప్పండి మేడం. చిన్న 7 సంవత్సరాలు ఉన్నప్పుడే పెళ్లి అయింది మాకు. పెళ్ళయింది ఎవరితో? మేనమామ కూతురుతో అయింది. ఆవిడ పేరేంటి? అనురాధ. అనురాధ. పెళ్ళి అయినాక 4 సంవత్సరాలు అక్కడే ఉన్నా నేను. ఇల్లరికం ఉన్నాను. ఉండి గొడవలు అయినాయి. మళ్ళీ మా అమ్మ వాళ్ళకు, నాన్న వాళ్ళకు, మా అత్త వాళ్ళకు గొడవలు అయినాయి. నన్ను తీసుకొచ్చేసారు వీళ్ళు. తీసుకొచ్చినాక ఇంటికాడ ఉండి మెకానిక్ పని నేర్చుకున్నా, షెడ్ పెట్టుకున్నా. అట్నే ఉంటా అంటే మా తాతయ్య వాళ్ళు వచ్చి అమ్మాయి ఉందట చూసొద్దాం రా అంటే, మరి ఆ అమ్మాయి ఎట్లా అంటే ఇక వాళ్ళు అయిపోయింది, ఇంకో దిక్కు వాళ్ళు ఇచ్చుకుంటారు కావచ్చు, నీకు ఇయ్యరు అన్నారు. ఇప్పుడు అనురాధతో పెళ్ళి అయ్యిందా? అయింది. చిన్నప్పుడు? చిన్నప్పుడు. అప్పుడు మీకు వయసు ఎంత? 8-9 సంవత్సరాలు నాకు. ఆ అమ్మాయికి? ఆమెకు 7-6 చిల్లర, చిన్న వయసులో. ఈమె కూడా చెప్పిన నేను చిన్నప్పుడు ఇల్లరికం వెళ్ళినా అని చెప్పిన. నాకు అసలు చెప్పలేదు. మా తాతయ్య వాళ్ళు తీసుకెళ్ళారు ఈమె కాడికి. ఈమెను చూసినాం. ఈమె వీళ్ళ అమ్మ నాన్న ఒకసారి నాకు ఫోన్ చేశారు. వీళ్ళ అమ్మ చేసింది, బాబు ఇట్లా మేము దేవుని పెట్టుకుంటాను నువ్వు రా అని అన్నాం. వెళ్ళిన తర్వాత ఫస్ట్ పోగానే కాళ్ళు కడుక్కోమన్నారు, ఇంట్లో తీసుకెళ్ళారు. వీళ్ళ తాతయ్య ఎవరో వచ్చింది అక్కడికి. మా అమ్మాయి ఇంకా సంబంధాలు బాగా వస్తాయి, మీ పెద్దోళ్ళు వాళ్ళని ఉంటే ఫోన్లో మాట్లాడుకో, ఇప్పుడే ఇడం పెడదామని. ఇడం అంటే ఎంగేజ్మెంట్ అంటారు కదా మేడం. అంటే నేను మా పెద్దోళ్ళకి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఏమద్దు నువ్వు రారా అన్నారు. మా పెద్దోళ్ళు ఒప్పుకుంటలేరంటే
మళ్ళీ లోపలికి పిలుచుకొని అట్లేం కాదు అమ్మాయికి సంబంధం వస్తుంది, మీరు ఇద్దరు ఇష్టపడరు కాబట్టి చేస్తాను అని చెప్పి చేసేసారు మీరు. ఇప్పుడు ఒక్క నిమిషం, నేను ఒకటే అడగాలి, మర్చిపోయాను. ఇప్పుడు మీకు ఎంగేజ్మెంట్ అయింది కదా, అప్పుడు ఏమైంది? ఎంగేజ్మెంట్ అయిందా? ఎంగేజ్మెంట్ అయింది. అప్పుడు ఏం చేశారు? ఏం చేయలేదు, వెళ్ళిపోయినా. అంటే ఇక నైట్ జరిగింది, పడుకున్నాం. తెల్లారి ఏం జరగదు, ఒక రూమ్ లో పోయినాం అంతే. ఇక ఎవరు ఒక రూమ్ కులో పోయినారు? నేనే. మీరు రూమ్ లో తోలేరు, ఇంట్లో పడుకోమని వీళ్ళే అన్నారు. మిమ్మల్ని మాత్రం ఇంట్లో పడుకున్నా. మీరు ఆ ఇంట్లో పడుకున్నారు. అప్పుడు రాధ ఉందా? రాధ తర్వాత వచ్చింది. ఎక్కడికి వచ్చింది? రూమ్ లోకి వచ్చింది. గదిలోకి ఉంది, నేను వెళ్ళి గదిలో పడుకో అని చెప్పి లోపల రూమ్ వేశారు, మంచం వేశారు. నాకు మంచం అయితే నేను వెళ్ళి పడుకున్నా. అమ్మాయి వచ్చింది, ఏదో జరిగినా కానీ నేను ఏం జరిగింది? అన్ని అయిపోయింది ఆ రోజే అయిపోయింది మేడం. తెల్లారి ఫోన్ చేశారు, నేను వెళ్ళి పెళ్లి అయిన తర్వాత జరగాల్సింది ఆ రోజే అయ్యింది. ఆ రోజు జరిగింది మేడం. తర్వాత ఏం జరిగింది చెప్పండి. 13వ తారీఖు వెళ్ళినాం, పొద్దున పెళ్ళి 10 గంటలకు, సాయంత్రం వెళ్ళినాం. ఈమె 2-3 సార్లు మెట్ల నుంచి కిందికి పైకి తిరుగుతా ఉంది. ఏంది కిందికి పైకి తిరుగుతుంది అని చూస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే ఇక్కడ ఆడ సైడ్ మొత్తం దొంగలు మేడం, దాచేది ఏం లేదు. వీళ్ళ నాన్న కూడా కొంచెం దొంగతనం కేసులు ఉన్నాయి. తెల్లారి వద్దు అంటే నువ్వు పెళ్లికి తీసుకొచ్చినావు, మీ ఇట్లా పోలీసు వాళ్ళు వస్తారు, దొంగ ఆట అని చెప్పి మా తాతయ్య అన్నారు. వెళ్ళిపోదాం, నువ్వు వత్తవా రావా అంటే నేను రాను, వత్తవా రావా అని చెప్పి వాళ్ళందరూ జీబెక్కుతారు. ఈమె బట్టలు కట్టుకొని ఉంది ఇక పెళ్లి బట్టలు, వీళ్ళంతా కలిసి స్టేషన్కి తీసుకెళ్ళారు. పెళ్లి అక్కడనే స్టేషన్లో జరిగింది మేడం. మీ పెళ్లి పోలీస్ స్టేషన్లో జరిగింది. వాళ్ళు కూడా పేపర్ రాసి ఇచ్చారు మాకు. అదే రోజు నైట్ 10 గంటలకు ఖమ్మం తీసుకెళ్ళినా నేను. మీ ఇంటికి వెళ్ళిపోతాను. ఇంటికి వచ్చినాక ఇంటికాడ ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, డబ్బులు లేవు ఇంట్లో. అమ్మ కూడా దగ్గర రానియలే, వీళ్ళని రానియాలి, తలుపు తీయలేదు. ఎందుకు చేసుకోవచ్చు, గౌరీ తీసుకురాలేదనా? ఇక మా నాయనమ్మ ఆడ నిలబడి ఎవరితో మాట్లాడుతుందట. ఏం వచ్చి మీ నాయనమ్మ ఆయన దొరికి ఎట్లా మాట్లాడుతుంది, మీ అమ్మ మీ నాన్న చచ్చిపోయి 2 రోజులు అవుతుంది ఇక అట్నే ఉంటుందా అని అడిగితే నన్ను. నేను షాప్కి వెళ్ళిపోయా మేడం, డబ్బులు లేకపోతే ఈమె చెవుల కమ్మలు ఆడబెట్టి తాకట్టు పెట్టేశాను, తీసుకెళ్ళి షాప్ పెట్టుకున్నాను. నేను పెళ్ళి ఎన్నో రోజులకి? పెళ్ళి నాకు 1 నెల తర్వాత పెట్టుకొని అట్లా నడిపిస్తా అంటే ఒకరోజు మా తమ్ముడు వచ్చిండు, ఇంటికి వచ్చి వెళ్ళిపోయిండు. ఈమె నాకేమని చెప్తా, మీ తమ్ముడు నన్ను ఇట్లా పట్టుకున్నట్టుగా అనిపించింది. సరే అది దాన్ని కూడా నేను ఏమనలే, మనిషి ఇంకెప్పుడు ఎవరితో అనక అని చెప్పేసి కామని ఊకున్నాం. అంతలే పెద్ద పాప కడుపులో పడ్డది, 3వ నెల కడుపులో పడ్డాక జ్వరం వస్తుంది. మీకు జ్వరం వస్తా అంటే వీళ్ళ అమ్మకు ఫోన్ చేసి రమ్మని చెప్పి, వాళ్ళ అమ్మ వచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు వచ్చింది, 1 గంట సేపు కూడా లేదు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. నేను ఒక వారం రోజుల తర్వాతనేమో నేను వెళ్ళి పోదాం రా అంటే అమ్మ ఇప్పుడు ప్రెగ్నెంట్, ఇప్పుడు పంపించాం కానీ 2-3 నెలల తర్వాత రాపోని అన్నారు. ఇంటికి వెళ్ళిపోయినాక మళ్ళీ ఒకసారి ఇక ప్రెగ్నెంట్ కదా, అప్పటి నుంచి రావట్లేదు మా ఇంటికి. ఎందుకు రావంటే మీ అమ్మ వాళ్ళు నాకు పడది, నేను రాను, వస్తే నువ్వు వీడికి రా లేకపోతే లేదు. మీలాగా నువ్వున్నావు కావచ్చు, నీ అనుకుంటున్నా నీకు 2 పిల్లలు లేదా? ఎందుకు అడుగుతా? నేను మేనమార్దల్ని చిన్నప్పుడు పెళ్ళైంది, ఎందుకు అడుగుతా? అయితే చిన్నప్పుడు ఎవరు కలిపోయినా ఏరేవాడు చిన్నప్పుడు నన్ను ఎంగేజ్ మాడుతున్నారు. ఎంతమందితో పోతే ఎంగేజ్మెంట్ అయిన 6 నెలలు ఉంది. మళ్ళీ ఎంగేజ్మెంట్ కాగానే ఇలా బాబాయ్ని తీసుకెళ్ళింది. నీ భార్య ఏరే దాన్ని చేసుకోవచ్చు, నీకు ఎట్టుంటది? కడపలో ఉంటే నీకు సిగ్గు లేదా చెప్పు? కడపలో ఉన్నాను మరి సిగ్గులు ఎక్కడ మాట్లాడుతున్నా చెప్తే నిన్ను కొట్టేస్తా, నేను చెబుతాను కానీ ఏళ్ళ కొడతా ఆమె కొట్టాలి, ఇద్దరిని కొడితే బుద్ధి వచ్చి ఎగ్గుసారం వచ్చింది.